మహిళలు చదువుకున్న వాళ్లకు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. ఏ ఒక్క స్టూడెంట్ కైనా స్కూటీ వచ్చిందా? ఎప్పుడు ఇస్తాడు? 2000 పెన్షన్ 4000 చేస్తాడు, 4000 పెన్షన్ 6000 చేస్తాడు. రైతులకు ఎకరానికి 10,000 తక్కువైంది, 15,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు. కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుక పోయినట్టుగా చివరికి ఆ 10,000 కూడా దిక్కు లేదు. ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు? మొన్న ఓట్లు వేయరేమో రైతులని చెప్పి, ఓడిపోతామని చెప్పి తెలంగాణ పల్లెలకు పోయి, ఓ రైతులారా ఎవరి మాటలు నమ్మకండి, 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఆగస్టు మాసంలో చేస్తా అని చెప్పి మాట ఇస్తే అమలు దాని మొన్న ఇదే అనుభవం ఉన్న కేసీఆర్, నంబర్ 1 రాష్ట్రం అని చెప్పిన కేసీఆర్ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేక ఎలకల పడ్డా లేదా? రింగ్ రోడ్ అమ్ముకున్నా లేదా? రింగ్ రోడ్ అమ్ముకున్నాడు, హైదరాబాద్ భూములు అమ్ముకున్నాడు. ఆ డబ్బులు తీసుకుపోయి బ్యాంకు కడితే వడ్డీకే సరిపోయింది తప్ప అసలు చేరలేదు. మరి గాయనే చేయకపోతే ఈయన 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను నమ్ముతావా? పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. మొన్ననే ఆర్థిక మంత్రి, ఒక పాత ఆర్థిక మంత్రి హరీష్ రావు నా మిత్రుడు, ఒకవేళ నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే రాజీనామా ఇస్తా అని చెప్పి అమరవీర సూపర్ దగ్గర పోయిందా? నేను కూడా ఛాలెంజ్ చేసిన, ఒకవేళ మీరు కనుక ఇచ్చిన హామీలు కనుక నెరవేరిస్తే సంవత్సరం లోపు నేను కూడా రేవంత్ రెడ్డి నీకు సల్యూట్ చేస్తా, శాశ్వతంగా రాజకీయంగా తప్పుకుంటా అంటున్నా. నేను ఇవాళ మాట మాట్లాడితే విలువ ఉండాలి, నాలుకకు నరం ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి నాలుకకు నరం లేదు. ఏది పడితే మాట్లాడతాడు. అధికారం ఉంటే ఒక మాట, అధికారం లేకపోతే మరో మాట. ఇవాళ ఆయన అంటాడు, భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే రిజర్వేషన్లు పోతే అంటాడు. పోతే రిజర్వేషన్లు పోతే అంటున్నా. మోడీ గారు 10 ఏళ్ళు రాలేదా? మరి 10 ఏళ్ల కాలంలో పోని రిజర్వేషన్, 30 ఏళ్లుగా గుజరాత్ లో అధికారంలో ఉన్న పార్టీ అక్కడ పోని రిజర్వేషన్, 20 ఏళ్లుగా మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అక్కడ పోని రిజర్వేషన్. ఇప్పుడు పోతానే ఎంత దుర్మార్గం మాటలైనా బట్ట కాల్చి మీదేస్తాడు. నువ్వు కాచుకో రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి మాటలకు రాబోయే కాలంలో మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మోడీ సర్కార్ రిజర్వేషన్ తీసేయడం కాదు, అగ్ర వర్ణాల్లో ఉన్న పేద పిల్లలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత నరేంద్ర మోడీ గారిని మాత్రమే. మీకు అర్థమైతే తెలుస్తుంది. ఒకనాడు పేపర్ చదవకపోవచ్చు, మనం టీవీలు మన ఇళ్లలో లేకపోవచ్చు, కానీ ప్రతి చేతిలో సెల్ ఫోన్ ఉంది. నాడు ఏంటి, నేడు ఏంటి? రేవంత్ రెడ్డి నాడు ఏం చెప్పిండు, ఇవాళ ఏం చెప్తాడు? ఇవన్నీ నీ సెల్ ఫోన్లలో నిమిషాల మీద చూడగలిగే శక్తివంతులు మీరు. రేవంత్ రెడ్డి గారు, మా ప్రజలను ఇంకా మోసం చేసే శక్తి నీకు లేదు. కరెంటు కష్టాలు వచ్చినాయా లేదా? పంటలు ఎండిపోయినా లేదా? మేము అనుకున్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అనుకున్నాం, ఆటో డ్రైవర్ 12,000 రూపాయలు ఇస్తారనుకున్నాం, అడ్డ మీద కూలీ చేసుకుంటే 12,000 రూపాయలు ఇస్తారనుకున్నాం, గీట్లు చేస్తారనుకున్నాం. కానీ ఏం పని చేస్తున్నారో తెలుసా? భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గరకు వచ్చి రాత్రిపూట అంటున్నాయి, పైసలు ఇస్తాం, నీకు భూమి పంచాయతీ క్లియర్ చేస్తాం, నువ్వు బీజేపీకి రాజీనామా చేయి, మా దాంట్లోకి రా అంటాడు. గతంలో కేసీఆర్ పని చేసినా లేదా? చేసినా లేదా? ఎంతమంది ఎమ్మెల్యే తీసుకుపోయిండు? 12 మంది ఎమ్మెల్యే తీసుకుపోయిండు.
అప్పుడు ఈయన ఏమన్నాడు, ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఏమన్నాడు, పిచ్చి కుక్కలు లెక్క తరుపుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, నేను కూడా ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నా. దానం నాగేంద్ర గారు ఏ పార్టీ గెలిచిండు? ఏ పార్టీ గెలిచిండు? బీఆర్ఎస్ పార్టీ. రాజీనామా చేసిండా? ఇప్పుడు దేనికి పోటీ చేస్తాడు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాడు. నీ రాహుల్ గాంధీ మాత్రం ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీకి పోతే సభ్యత్వమే రద్దు చేస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిండు. అంటే 2 నాలుకలతోని 2 పద్ధతులు. కేంద్ర పార్టీకి ఒక పాలసీ ఉంటుందా, రాష్ట్ర పార్టీకి ఒక పాలసీ ఉంటుందా? పూటకో మాట చెప్పి కాలం గడిపే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా, ఇవాళ ఆయన అంటాడు, చూసిన అమ్మన రేవంత్ రెడ్డి గారు ఏం చేసిన? రేవంత్ రెడ్డి గారు, నేను కేసీఆర్ నాకు అధికారులు అప్పచెప్పినప్పుడు లంకె బిందెలు అనుకున్నా, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలే ఉన్నాయి అంటాడు ఆయన. అంటే ఏమన్నట్లెక్క, మీకిచ్చిన హామీలు అమలు చేయగలిగే